హైదరాబాద్లో అక్రమ భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సస్పెన్షన్కు గురైన రిజిస్ట్రార్లు కోట్లలోనే ఆస్తులు పోగేశారు. 3 రోజుల కస్టడీలో 3 సబ్ రిజిస్ట్రార్లను విచారించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు 49 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ 500 కోట్లకు పైమాటేనని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి సస్పెన్షన్కు గురైన కూకట్పల్లి, బాలానగర్, మేడ్చల్ మాజీ సబ్ రిజిస్ట్రార్లు భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తేల్చారు. ఈ నెల 13న కూకట్పల్లి మాజీ సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు ఆస్తులపై దాడులు నిర్వహించి 14 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. 6 ఇళ్ల స్థలాలు, మెదక్ జిల్లా మూసాపేటలో 11 ఎకరాల పొలం, 12 బ్యాంకు ఖాతాలు గుర్తించారు. శ్రీనివాసరావు హాసిని పవర్ ప్రాజెక్టు, నార్త్ స్టార్ హోమ్స్, మంజీరా హోల్డింగ్స్, ఐకాన్ నిర్మాణ సంస్థల్లో 12 కోట్ల 83 లక్షల పెట్టుబడి పెట్టినట్లు సోదాల్లో బయటపడింది. తాజాగా 3 రోజుల కస్టడీలో అనిషా అధికారులు మరిన్ని ఆస్తులు కక్కించారు. మన్సూరాబాద్లో 15 లక్షల విలువైన ఇంటి స్థలం, మెదక్ జిల్లా మల్కాపూర్లో 33 లక్షల విలువైన ఎకరా వ్యవసాయ భూమి, 1,03 లక్షల విలువైన బీమా పాలసీలు, 2 కోట్ల 38 లక్షల మేర బ్యాంకు డిపాజిట్లు, 30 లక్షల ఫర్నిచర్, 10 లక్షల బంగారు ఆభరణాలు, 1 కారు, 2 మోటార్ బైకులు గుర్తించారు. సోదాలతో పాటు దర్యాప్తులో వెల్లడైన స్థిర, చరాస్తుల విలువ 25 కోట్లుగా వెల్లడించారు. బాలానగర్ మాజీ సబ్ రిజిస్ట్రార్ యూసఫ్కు 2 కోట్ల 86 లక్షలకు పైగా ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఈ నెల 14న జరిపిన సోదాల్లో అనిషా అధికారులు గుర్తించారు. హుమాయిన్ నగర్, గుడిమల్కాపూర్ ప్రాంతాల్లో 2 ఇళ్లు, బషీర్బాగ్లో 1 ఫ్లాట్, బండ్లగూడ, రాయదుర్గం ప్రాంతాల్లో 2 ఇళ్ల స్థలాలు, శంకరపల్లి ప్రాంతంలో 4.35 ఎకరాలు వ్యవసాయ భూమితో పాటు వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. కస్టడీ సందర్భంగా రామచంద్రాపురం ప్రాంతంలో 1 కోటి విలువైన 2 ఎకరాల వాణిజ్య స్థలం, బ్యాంకుల్లో 49 లక్షల నగదు, 6 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు, 30 లక్షలు తన కుమారుడిని మెడికల్ చదివించేందుకు ఖర్చు పెట్టినట్లు విచారణలో వెలుగులోకొచ్చింది. ఇతనికి సంబంధించిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం 12 కోట్లున్నట్లు అనిషా అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మాజీ సబ్ రిజిస్ట్రార్ టీవీ రమేష్ చంద్రారెడ్డికి 3 కోట్ల 65 లక్షల విలువైన ఆస్తులున్నాయని ఈ నెల 15 నాటి సోదాల్లో తేలగా, తాజాగా కస్టడీలో నాగోల్లో 1 ఇల్లు, ఎల్బీనగర్ ప్రాంతంలోని రాక్టౌన్ కాలనీలో 1 ఇల్లు, కర్మన్ ఘాట్ అగ్రికల్చర్ కాలనీలో 1 ఇంటి స్థలం ఉన్నట్లు బయటపడింది. రమేష్ చంద్రారెడ్డి ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం 12 కోట్లని అంచనా వేశారు.